నల్గొండ జిల్లా నల్గొండ మండలం మేళ్ళదుప్పలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆలకుంట్ల లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు అంటే గ్రామశాఖ అధ్యక్షులుగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. గతంలో మీరు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకున్నారు? పార్టీ కోసం ఎలాంటి కృషి చేశారు? మీరు పని చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ కాంచి కాంగ్రెసే మంచి పని చేస్తున్నాం. మరి గతంలో ఉన్న 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎలా జరిగింది మీ గ్రామంలో? అది కూడా వాళ్ళు కూడా బాగానే చేసారు. ఏమేమి పనులు చేశారు గత ప్రభుత్వం? ఇక చేసారంటే ఇక రోడ్లు అవి కూడా చేసారు. ఏమంతా చేయలేదు. మరి గత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత మాజీ ఎమ్మెల్యే చేసారు. అతను కూడా చేశారు. అతను ఓటమి గల కారణం కారణం ఓటమి గెలుపు అనేది సాధ్యం కదా. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి గ్రామ స్థాయిలో? ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, మంచిగా నడుస్తున్నది. 6 గ్యారెంటీలు ఏమేమి అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు అన్నీ అయినాయి కదా, అన్నీ చేసారు. ఇప్పుడు ఇటీవల ఇందిరా మిల్లకు రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చినాయి. వీటిపై ఎక్కువ వచ్చినాయి. పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? ఇప్పుడు వచ్చినాయి సార్, బాగా ఇప్పుడు 70 దాకా వచ్చినాయి. 70 ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు మా గ్రామానికి. మరి అంటే ఈ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే అర్హులు కాక అనవరులకు ఇస్తున్నాం అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏం లేదు, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తాయి, ఇస్తాం. పేదల నిరుపేదలకు అంతున్నాయి అంత అందరికి ఇచ్చినాం కదా. గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? మాజీ సర్పంచ్ హయాంలో మంచిగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం, నల్గొండ నుంచి ప్రాతినిధ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ఇప్పుడు వరకైతే మంచిగా ఉన్నది, నడుస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు వేయించిండు, 2 చేయించిండు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తూనే ఉన్నది. మంత్రి గారు అందుబాటులో ఉంటున్నారా అందరికీ ఉంటుండ్రు. ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది అంటారు? మంచిగానే నడుస్తుంది సార్. ఇప్పుడు మంచిగా పర్వాలేదు. ఇప్పటివరకు అయితే సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు మంచిగానే నడుస్తుంది. ఇక ముందు కూడా నడబోతుంది. ఈ గ్రామంలో మా దృష్టి ప్రజలు తీసుకొచ్చి కుక్కల పెడతా కోతుల పెడతా బాగుందట, బాగా ఇబ్బంది పడుతున్నట. కార్యదర్శి కాడిపోతున్నాం, మాకు నిధులు లేవు, కనీసం మా జీతాలు వెళ్తలేవు, కార్మికులకు జీతాలు లేవని పరిస్థితి అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగింది? ఉన్నాయి, కోతులు ఉన్నాయి. దగ్గరగా ఒక 100-150 దాకా కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. మరి దాన్ని ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు. మరి బెల్ట్ షాపులు నియంత్రణ జరగాలంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? బెల్ట్ షాపులు నడుస్తున్నాయి కదా, మరి ఏమవుతుంది? తాగుడు మానేసే ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి అంటున్నారు. తాగుడు అంటే మా సాధ్యం నడుస్తూనే ఉంటుంది. అవి నడవని మనకు ఎట్లా ఉంటుంది? ఈ నల్గొండకు కూతవేటి దూరం ఉంది మేళ్ళదుప్పలపల్లి. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందుతుంది ఇక్కడ? మంచిగా మాకు ఇక్కడ మీకు ఉచిత బస్సు సౌకర్యం ఉందా ఈ ఊరికి? తెలియదు. మరి మహిళలు మాకు ఉచిత బస్సు సౌకర్యం ఈ ఊరు నుంచి కల్పించాలంటున్నారు. ఇదివరకు ఉండే సార్, ఇదివరకు. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారా? ఇక బస్సులు నడచలేవు కాబట్టి అన్ని ఆటోలు, అన్ని ఆటోలు ఉన్నాయి. ఊరికి ఒక 10 ఆటోలు ఉన్నాయి, 10-15 ఆటోలు. ఇక దాని ద్వారానే నడుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు అక్కడ వెళ్తుంది నిల్వనూరు వరకు. మరి ఇక్కడ నుంచి బస్ సౌకర్యం కల్పిస్తే అందరు వరకు ఎర్రబెల్లి నిల్వనూరు ఉండే, దాన్ని క్యాన్సిల్ చేసిండు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది. ఈ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రజలను, ఓటర్లను మభ్యపెడతాయి. అది తాయిలాలు ఇచ్చి, ఏదంటే మందో డబ్బో ఇంకా ఏదో ఇచ్చి తాయిలాలు మభ్యపెడుతుంటాయి. అలాంటి సంస్కృతి పోవాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మరి మార్పు ఎవరిలో రావాలి? ఓటర్లలో ప్రజలు రావాలంటారా, లేకపోతే పార్టీలలో రావాలంటారా? ప్రజలలో వస్తుంది, ప్రజలు రావాలి, పార్టీలో కూడా పార్టీలో రావాలి, ప్రజలు రావాలి. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది అంటారు? మంచి నాయకుని ఎన్నుకుంటేనే గ్రామ అభివృద్ధి. మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఈ గెలవక ముందు ఇక్కడ స్థానికంగా ఉండడం, గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నాం, ప్రజలకు అందుబాటులో ఉండలేదు అంటున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడికి ఓట్లు వేస్తామని అంటున్నారు ప్రజలు. ఇదని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి చింతల వీక్షణ అక్కడ ఈ హైదరాబాద్ కానీ బయట నల్గొండ కానీ ఇక్కడనే ఉండగలుగుతారు, ఇక్కడనే ఉంటారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ గ్రామ ప్రజలకు, మేళ్ళదుప్పలపల్లి గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తారు? ప్రజలకు అంటే ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామం సమగ్ర అభివృద్ధి చెందుతుంది అంటారు?
సార్ మేము కూర్చొని మాట్లాడదాము టైం ఉన్నది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.